Yeah, in previous video, we have covered conditional statements, right? So in this video, we'll try to cover up with Python loops. Okay, probably like at least మనం for loops అయినా కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. Okay, so yeah, this is the notes here. This is the .md file. This is available on our GitHub repository inside. See, Python with AML is the repository, and there conditional statements and loops. You can find conditional statements.md file alane conditional statements sorry loops one second yeah loops.md file. Okay, so ఇది ఓపెన్ చేస్తే సేమ్ మీకు ఏదైతే నేను VS Code లో ఓపెన్ చేశాను the same thing it will be appeared. Okay, yeah, let's get started. So introduction, what is loops? Loops are used to repeat a block of code multiple times until a condition is met or a sequence is exhausted. Exhaustion means completed. Okay, so ఈ లూప్స్ ఏం వాడతామంటే ఏదైనా ఒక కోడ్ని లైక్ ఒక బ్లాక్ని మల్టిపుల్ టైమ్స్ రన్ చేయడానికి మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ చేయడానికి వాడతాం. అది ఎంతవరకు వాడతామంటే ఒక కండిషన్ మీట్ అయ్యేటప్పుడు ఆర్ లైక్ ఏదైతే డేటా ఆర్ సంథింగ్ కంటెంట్ ఉంటుందో ఆర్ సీక్వెన్స్ ఉంటుందో అది కంప్లీట్ అయిపోయే వరకు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే like checking each book on a shelf one by one. ఓకే, సో మీరు ఒక బుక్ని ఒక సెల్ఫ్లో 1 by 1 బ్లాక్లో చెక్ చేస్తున్నారు. ఓకే, లైక్ చెకింగ్ ఈచ్ బుక్ అనే సెల్ఫ్ 1 by 1. ఓకే ఓకే, ఎవ్రీ బుక్ని మీరు సెల్ఫ్లో నుంచి లైక్ తీయడం కానీ లేదంటే చెక్ చేస్తున్నారు. ఎంతవరకు చెక్ చేస్తారు మీరు? ఏ స్పెసిఫిక్ బుక్ దొరికినంత వరకు. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ లైక్ ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ బుక్ కోసం వెతుకుతున్నారు. ఎవ్రీ సెల్ఫ్లో మీకు ఆ బుక్ అనేది ఉంది. ఓకే, ఆ బుక్ కాదు, డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి. సో మీరు ఎంతవరకు దాన్ని వెతుకుతారు? ఎప్పుడైతే మీకు కావాల్సిన బుక్ పైథాన్ ప్రోగ్రామింగ్ బుక్ దొరికిందో అంతవరకు మీరు వెతుకుతూ ఆపేస్తారు. వన్స్ దొరికిన తర్వాత కూడా వెతకరు కదా, బికాస్ మీకు ఏదైతే కండిషన్ ఉందో అది సాటిస్ఫై అయిపోయింది. ఓకే, ఇంకొక సిచ్యువేషన్. సో ఇంకొక సిచ్యువేషన్ ఏంటి? మీరు ఒక బుక్ కోసం వెతుకుతున్నారు, ఆ సెల్ఫ్లో ఉన్న ర్యాక్స్ అన్నీ వెతుకుతున్నారు. ఓకే, మొత్తం అన్నీ అయిపోయినాయి. ఓకే, అయిపోయిన తర్వాత మళ్ళీ వెతకరు కదా, ఎందుకంటే ఏదైతే ఆ సెల్ఫ్ ఉందో ఆ సెల్ఫ్ అంతా వెతికేశారు. నో నీడ్ టు గో అండ్ అగైన్ చెక్ ఫర్ ద సేమ్ బుక్ ఆన్ ద సేమ్ ర్యాక్ ఆర్ సెల్ఫ్, రైట్? దట్ ఈస్ వన్ కండిషన్. ఓకే, ఒక కండిషన్ మెట్ అవ్వాలి ఆర్ ఎల్స్ ఏదైతే సీక్వెన్స్ ఆర్ సమ్ డేటా ఉంటుందో అది కంప్లీట్ అయినంత వరకు. ఓకే, దిస్ ఈజ్ హౌ ఫర్ లూప్ వర్క్స్. వైల్ లూప్, లైక్ వాటరింగ్, లెట్స్ టేక్ like watering plants until the soil is moist. You don't know exactly how many times you have to pour water. You stop when the condition is met. So మీరు మొక్కలకు వాటర్ పోస్తున్నారు. ఓకే, సో ఏది మీకు మైండ్లో ఒకటే ఉంటుంది, యూ డోంట్ నో హౌ మచ్ ఇట్ ఈజ్ అని. సో ముందు ప్రీవియస్లో చెప్పేటప్పుడు మనకు ర్యాక్లో ఎన్ని బ్లాక్స్ ఉంటాయి, లైక్ ఆ ర్యాక్ సైజ్ మనకు తెలుస్తుంది, హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ టేకింగ్ అండ్ హౌ మచ్ ద ర్యాక్ ఇట్ ఈజ్ అని. బట్ ఇక్కడ వైల్ లూప్కి వచ్చేసరికి లైక్ లెట్స్ టేక్ ఎంత వాటర్ పోయాలో మీకు తెలియదు, ఓన్లీ ఒకటే తెలుసు మీకు, అది తడిచినంత వరకు, ఏదైతే సాయిల్ మెట్ ఉంటుందో అది తడిచినంత వరకు మీరు పోయాలి వాటర్. ఓకే, అంటిల్ ఇట్ గెట్ మాయిస్ట్. సో ఒకటే ఇక్కడ మనకి ఫర్ లూప్లో 2 ఉంటాయి, అదంతా కంప్లీట్ అయిపోవాలి. ఓకే, ఏదైతే సీక్వెన్స్ ఉంటుందో అదంతా కంప్లీట్ అయిపోవాలి, లేదంటే ఏదైనా కండిషన్ మెట్ అవ్వాలి. ఓకే, బట్ వైల్ లూప్లో ఓన్లీ కండిషన్ మాత్రమే ఉంటుంది. దెన్ ఓన్లీ ఇట్ విల్ స్టాప్. యూ డోంట్ నో హౌ బిగ్గర్ ద డేటా ఆర్ లైక్ ద లిమిటేషన్ యూ డోంట్ నో ద లిమిటేషన్. ఓకే, యూ ఓన్లీ వన్ థింగ్, ఎంతవరకు చేస్తారంటే ఒక కండిషన్ మ్యాచ్ అయినంత వరకు. ఇందులో చూసుకునేసరికి ఏంటి, ఇక్కడ మట్టి అంతా తడిచినంత వరకు మీరు వాటర్ అనేది పోయాలి, బట్ యూ డోంట్ నో హౌ మచ్ వాటర్ ఇట్ టేక్. ఓకే, దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, టైప్స్ ఆఫ్ లూప్స్. ఫర్ లూప్ ఇటరేట్స్ ఓవర్ ఎ సీక్వెన్స్ లైక్ లిస్ట్, టపుల్, స్ట్రింగ్ ఆర్ ఎ డిక్షనరీ. ఓకే, సీక్వెన్స్ లిస్ట్ అవ్వచ్చు, టపుల్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, డిక్షనరీ. ఓకే, స్ట్రింగ్ కూడా ఇది ఒక ఇటరేటబుల్ ఆబ్జెక్టే. ఓకే, మనం ప్రీవియస్ క్లాస్లో దీనికోసం చాలా డిస్కస్ చేసాం. ఓకే, నౌ దిస్ ఇస్ ద సింపుల్ syntax for variable in sequence. Let's take this code first. Yeah, let's create a new file. One second. Yeah.
loops.py. Okay, see, this is my data object here. Fruits is my data object. It is storing apple, banana, cherry. Okay, now I want to print all those things. Print చేయాలంటే ఇలా ప్రింట్ చేసేయచ్చు నేను డైరెక్ట్గా ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్ ఇలా ప్రింట్ చేసేటప్పుడు can anybody guess how it will print? It prints the list only. See, it will print the list only. See, డైరెక్ట్ లిస్టే ప్రింట్ చేస్తుంది. బట్ ఇక్కడ నాకు ఏంటి అంటే లైన్ బై లైన్ ప్రింట్ అవ్వాలని నాకు. ఓకే, లెట్స్ టేక్ print off something like after looping. Yeah, after looping. Yeah, that's enough. Now ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా ప్రింట్ అయింది? యాపిల్, బనానా, చెర్రీ. ఇక్కడ మనకి లిస్ట్లో ప్రింట్ అవ్వకుండా ఎలా ప్రింట్ అయింది? ఓకే, ఒక్కొక్క ఎలిమెంట్ ఇండివిజువల్గా ప్రింట్ అయింది. ఎలా? సి, దిస్ ఈజ్ అ ఇటరేటబుల్ ఆబ్జెక్ట్. Loops can only run with iteratable object, not integer గానీ integer గానీ float values గానీ. ఓకే, వీటిపై వర్క్ అవ్వదు. ఏవైతే ఇటరేటబుల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయో అవేంటి? స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్, డిక్షనరీ అండ్ సెట్స్. సెట్ కూడా విల్ సీ దట్ లేటర్. నౌ సో వాటిపైన వర్క్ అవుతుంది. ఓకే, see, this is the syntax. You have to start with for fruit. This is the temporary variable. ఓకే, సో ఫ్రూట్ అంటే ఏంటంటే ఇన్ ఫ్రూట్స్, ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్. లేదు అంటే ఇక్కడ మీకు నచ్చింది పెట్టుకోవచ్చు, ఐ అని, జే అని, కే అని, వాట్ ఎవర్. ఫర్ నేమింగ్ కన్వెన్షన్ వీఆర్ ప్లేసింగ్ ఇట్ విత్ ఫ్రూట్ అనమాట. ఓకే, ఫ్రూట్స్ అంటే ప్లూరల్, దిస్ ఎంటైర్ లిస్ట్. ఓకే, సో ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్ ఇది ఏం చేసిందంటే ఫస్ట్ లూప్ స్టార్ట్ చేసింది. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ నుంచి first element, okay, next second element, and then third element, and so on, end of the element వరకు ఈ లూప్ అనేది రన్ అవుతుంది. ఓకే, ఇన్ కేస్ unless you mention a stop case or condition. ఓకే, సో కండిషన్ ఏ కండిషన్ కానీ ఏం లేకపోతే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నింటికి అది ఇటరేట్ అవుతుంది అనమాట. వాట్ డస్ ఇట్ మీన్? ఫస్ట్ ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్ ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటుంది, లోపలికి వస్తుంది, ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ అగైన్ బ్యాక్ వెళ్తుంది, ఎందుకంటే లూప్ ఇంకా స్టాప్ అవ్వలేదు. ఓకే, ఎప్పుడు స్టాప్ అవుతుంది? వెన్ ఇట్ విల్ స్టాప్, ఏదైనా కండిషన్తో మనం స్పెసిఫై చేసినా, లేదు అంటే కంప్లీట్ ఈ ఆబ్జెక్ట్ అనేది ఎండ్ అయినా. ఓకే, ఇటరేషన్ అంతా కంప్లీట్ అయినా. ఓన్లీ ఇది ఒకటే కంప్లీట్ అయింది, లోపల ఇంకా ఉన్నాయి మనకి. ఓకే, నౌ సో ఫస్ట్ ఫ్రూట్ ఏం ప్రింట్ అవుతుంది మనకి? యాపిల్ ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ పైకి వస్తుంది ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్. ఫస్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఫ్రూట్లోకి వెళ్తుంది. వాట్ ఈస్ దాట్? నెక్స్ట్ ఎలిమెంట్ బనానా. తర్వాత బనానా ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఉంది. సో ఎందుకంటే ఇది ఎండ్ అవ్వలేదు ఇంకా. ఓకే, మళ్ళీ పైకి వెళ్తుంది. ఓకే, మళ్ళీ ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్ యాపిల్ అయిపోయింది, బనానా అయిపోయింది, నెక్స్ట్ ఏముంది? చెర్రీ. నెక్స్ట్ చెర్రీ ప్రింట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ చెక్ చేస్తుంది, మళ్ళీ నేను పైకి వెళ్ళాలి వద్దంటది. ఫస్ట్ ఇదేం చెక్ చేస్తుందంటే హౌ మెనీ వాల్యూస్ ఆర్ దేర్. ఇంకా మనకి ఎలిమెంట్స్ ఉంటే లిస్ట్లో అప్పుడైతే మళ్ళీ పైకి వెళ్తుంది, లేదు అంటే ఇక్కడతో స్టాప్ అయిపోతుంది. ఓకే, లెట్స్ సే printing, let's print, printing the current element. Okay, printing the current element. Yeah, that's fine, it's okay. So what is that? Printing the current element. What is that? Apple. And again మళ్ళీ వెళ్తుంది ఏంటి లూప్లో మళ్ళీ ఏముంది? ఇంకా ఇది కండిషన్ అనేది ఏం మ్యాచ్ అవ్వలేదు, ఇంకా ఎలిమెంట్స్ ఉన్నాయి, బనానా ఉంది. సో మళ్ళీ బనానా వస్తుంది. సో ఇప్పుడు కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి బ్రేక్ అవ్వలేదు కండిషన్, ఇంకా సాటిస్ఫై అవుతుంది. సో
అప్పుడు మళ్ళీ అగైన్ నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళి బ్లాక్లోకి వస్తుంది. బ్లాక్లో ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ అంతా రన్ చేస్తుంది, ఎందుకంటే లూప్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఓకే, సో మళ్ళీ బ్లాక్ ఇది ఫస్ట్ ప్రింట్ అయింది, తర్వాత బనానా అని ప్రింట్ అయింది. మళ్ళీ అగైన్ చెక్ చేస్తుంది ఇంకా ఎలిమెంట్స్ ఉన్నాయా లేదని. ఇన్ కేస్ ఎలిమెంట్స్ ఇంకా ఉంటే మళ్ళీ బ్లాక్లోకి వస్తుంది. వాట్ ఎవర్ ద కోడ్ ఇన్సైడ్ దట్ కరెంట్ బ్లాక్ దట్ విల్ బి అగైన్ ఎగ్జిక్యూటెడ్. ఇది ఒకటే ప్రింట్ అవుతుంది అనుకోకండి, ఇండెంటేషన్లో ఏదైతే ఉంటుందో అవన్నీ ప్రింట్ అవుతాయి. ఇండెంటేషన్ అయితే యు నో దట్ రైట్, ఇక్కడ 4 స్పేసెస్ ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ లూప్స్ కానీ ఫంక్షన్స్ కానీ దిస్ ఈజ్ ఫిక్స్డ్. వాట్ ఈస్ దాట్? కోలన్. ఓకే, నెక్స్ట్ కాలన్ ఎక్కడైతే ఉంటుందో ప్రతి దానికి మనకి ఇండెంటేషన్ గ్యాప్ అనేది వస్తుంది. ఓకే, నౌ దిస్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. సో ఇది మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ నాట్ ఇండెక్సింగ్, దిస్ ఈజ్ నాట్ ఇండెక్సింగ్. వీ కెన్ ఆల్సో డూ ఇండెక్సింగ్ based on indexing. What is that? Let's print first element is let's take how do we print first element from fruits of 0, right? First element ante fruits of 0 kada. This is how we'll index. First is apple. Okay, alane second is and petti fruits of 1 పెడతాం. ఓకే, దిస్ హౌ ఇండెక్సింగ్ వర్క్ అన్నారు. బట్ లూప్లో ఎలా ఇండెక్సింగ్ మనం చేస్తాం? ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనం కంప్లీట్ ఎంటైర్ థింగ్ని మనం రిపీట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఈ అంటిల్ కండిషన్ అని చెప్పాను కదా, లెట్స్ కంప్లీట్ దట్ ఫస్ట్. సో ఇక్కడ ఏంటి అంటే ఇది ఎంతవరకు ఫర్ లూప్ ఎంతవరకు వర్క్ అవుతుందని చెప్పాం మనం. దేర్ వుడ్ బి 2 కండిషన్స్. ఏదైనా కండిషన్ పెట్టి ఆ కండిషన్ రీచ్ అయితే స్టాప్ చేసేయచ్చు, ఆర్ ఇంకోటి ఏంటి లైక్ ఏదైతే లైక్ సీక్వెన్స్ ఉంటుందో ఆ సీక్వెన్స్ ఎండ్ అయినంత వరకు అయినా రన్ అవుతుంది. ఓకే, 2 కండిషన్స్. కండిషన్ మెట్ అయిన తర్వాత మనం ఇంటెన్షనల్గా లూప్ని బ్రేక్ చేస్తాం, లేదు అంటే ఏదైతే టోటల్ ఉంటుందో మనకి సీక్వెన్స్ అంతా అది ఎండ్ అయిపోవాలి. ఓకే, లెట్స్ సీ దట్ ఫస్ట్. సో ఇఫ్ fruit equals to banana. Okay, if fruit equals to banana. Okay, print the current element is fruit. Okay, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే if fruit is banana, I want to break it. Okay, let's say we have a thing called break. ఇది ఏం చేస్తుందంటే లూప్ని బ్రేక్ చేస్తుంది. I will tell you clearly. Okay, else print what is that? Fruit, right? Fruit. See how it works. ఇది ఏం చేస్తాను, I don't want this to be print. Yeah, let's say what happened after looping, only apple వచ్చింది. ఎందుకు ఓన్లీ యాపిల్ వచ్చింది? See, for fruit in fruits ఫస్ట్ ఎగ్జిక్యూషన్లో ఫస్ట్ ఎలిమెంట్లోకి వెళ్తుంది యాపిల్. ఓకే, ఈ ఫ్రూట్ ఇప్పుడు ఇండెంటేషన్ బ్లాక్లోకి వస్తుంది, ఎందుకంటే కండిషన్ సాటిస్ఫై అయింది, ఎందుకంటే లూప్ రన్ అవుతుంది ఇంకా. ఓకే, లోపలికి వచ్చింది. ఈ ఫ్రూట్ ఈక్వల్స్ టు బనానా. ఓకే, ఫ్రూట్ ప్రెసెంట్ ఫ్రూట్ ఏంటి మనకి ఇక్కడ యాపిల్. యాపిల్ ఈక్వల్స్ టు బనానా. నో, కండిషన్ గెట్ రిజెక్టెడ్. ఓకే, కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు. అప్పుడు ఏంటి, ఇఫ్ బ్లాక్లో ఉన్న కోడ్ రన్ అవ్వదు. ఓకే, ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్ ప్రింట్ చేస్తున్నాం ఫ్రూట్ని యాపిల్. మళ్ళీ అగైన్ లూప్ ఇంకా ఫినిష్ అవ్వలేదు కాబట్టి పైకి వెళ్తుంది. ఇఫ్ ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్, నెక్స్ట్ ఫ్రూట్ ఏంటి, బనానా. ఇఫ్ ఫ్రూట్ అంటే ఇఫ్ బనానా ఈక్వల్స్ టు బనానా, ఎస్ కండిషన్ సాటిస్ఫైడ్. వాట్ వీఆర్ డూయింగ్, బ్రేక్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇఫ్లోనికి వెళ్ళింది, ఇంకా మళ్ళీ ఎల్స్లోకి వెళ్తుంది. సో ఎప్పుడైతే ఇఫ్లోనికి వెళ్ళి ఇక్కడ బ్రేక్ చూసిందో ఈ ఎంటైర్ బ్లాక్ని బ్రేక్ చేస్తుంది, అక్కడితో ఆపేస్తుంది ఈ లూప్ ఇటరేషన్. ఓకే, నౌ దిస్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. ఓకే, లెట్స్ టేక్ సంథింగ్. నేను ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాను అందులో. వాట్ ఇట్ విల్ డన్, ఇట్ విల్ ప్రింట్ ఆల్ ద థింగ్స్ యాపిల్, బనానా, చెర్రీ. ఎందుకంటే ఏ లూపింగ్లో కూడా అట్ ఎవ్రీ ఇటరేషన్ ఇట్ డజంట్ మ్యాచింగ్ విత్ వాట్ ఎవర్ ద కండిషన్ వీఆర్ చెకింగ్ హియర్, రైట్? నౌ దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. నౌ వాట్ నెక్స్ట్, ఇంకొక కండిషన్ ఏంటి ఇక్కడ చూడండి, అన్లెస్ యూ మెన్షన్ ఏ స్టాప్ కేస్ ఆర్ ఏ కండిషన్. ఓకే, నౌ సో ఇంకోటి ఏంటంటే కంప్లీట్ ఇది రన్ అయిపోవాలి. ఓకే, కంప్లీట్గా ముందే మనకు రన్ అయిపోయింది, ఎందుకంటే మనం వీ డింట్ మెన్షన్ ఎనీ కండిషన్ కదా. నౌ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీఆర్ జస్ట్ లూపింగ్ విత్
all the elements. We're not indexing. Okay, చూడండి ఇక్కడ డైరెక్ట్గా మనం ఇండెక్స్ చేయట్లేదు. ఇండెక్సింగ్ చేయాలంటే we need a range function for a loops. See, so indexing చూద్దాం ఎలా చేయాలో. For I in range of 0 నుంచి ఈ రేంజ్ ఏం చేస్తుందంటే ఇట్ ఎక్స్పెక్ట్ 2 థింగ్స్ అనమాట. ఓకే, ఏం తీస్తుంది? సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడితో ఎండ్ చేయాలి అని. ఓకే, ఫర్ రేంజ్ ఇన్ 0 to 10 అని పెట్టా ఫర్ నౌ. ఓకే, ఇదేం చేస్తుందంటే ప్రింట్ ఆఫ్ సంథింగ్ ఐ అని ఇస్తాను నేను. ఓకే, లెట్స్ సే ఇక్కడ నేను లెట్ మీ గివ్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయాలనుకుంటున్నా. See what I'm doing here. For I in range of 0 to 10. 0 అంటే స్టార్టింగ్ అండ్ 10 అంటే ఎండింగ్. ఇక్కడ లాస్ట్ రేంజ్లో లాస్ట్ ఎక్స్క్లూడెడ్ అని చెప్పాను, 9 వరకే వస్తుంది మనకి. See here. Okay, now and I'm printing the value, I value. ఓకే, ఇక్కడ ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ లూప్ రన్ అవుతుంది. ఎంతవరకు రన్ అవుతుంది? రేంజ్. ఓకే, దిస్ ఇస్ ద లిమిట్ అనమాట. 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఐలోకి 0 వెళ్తుంది, ప్రింట్ అవుతుంది. సో ఇంకా రేంజ్ ఫినిష్ అవ్వలేదు, ఇంకా ఉంది, మళ్ళీ పైకి వెళ్తుంది. అలా 8 వరకు వెళ్ళింది అనుకుందాం. అలా 8 వరకు ప్రింట్ అయినాయి, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇప్పుడు కరెంట్ 9 ఉంది. ఫర్ 9 ఇన్ రేంజ్ ఆఫ్ దిస్ రేంజ్ 9 ప్రింట్ అవుతుంది, మళ్ళీ అగైన్ పైకి వెళ్తుంది. సో ఇక్కడ ఏంటంటే రేంజ్లో 10 అనేది లాస్ట్ ఎలిమెంట్ ఎక్స్క్లూడెడ్. సో అక్కడతో బ్రేక్ అయ్యి 9 వరకు ఆగిపోతుంది మనకి. ఓకే, క్లియర్? నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, so what is the list we have? So fruits, apple, banana, cherry, right? 3 elements ఉన్నాయి. So what I'll do is fruits of, yeah, just observe here. Let me take this again here. Yeah, keep it there. Okay, so ఇప్పుడు చూడండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0 to 1. ఫస్ట్ 0తో స్టార్ట్ అయింది. ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ ఐలో ఏముంది? 0 ఉంది కరెంట్, ఎందుకంటే 0తో స్టార్ట్ అయింది కదా. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఎలిమెంట్తో ఇటరేట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఇండెక్సింగ్, వీఆర్ యూజింగ్ ఇండెక్సింగ్. దిస్ ఈజ్ డిఫరెంట్. దిస్ ఈజ్ వీఆర్ లైక్ ప్రింటింగ్ ఆర్ యాక్సెసింగ్ ద ఎలిమెంట్స్, లిస్ట్ ఎలిమెంట్స్ యూజింగ్ ఎలిమెంట్ వైజ్. ఓకే, వీఆర్ డైరెక్ట్లీ టేకింగ్ ఎలిమెంట్స్ యూజింగ్ ఫర్ లూప్. బట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే వీఆర్ అప్లయింగ్ రేంజ్. ఆ రేంజ్ ఎందుకు యూజ్ చేస్తామో ఐ విల్ టెల్ యూ ఇన్ ద నెక్స్ట్ మూమెంట్. ఓకే, నా సో ఫస్ట్ ఐ 0తో స్టార్ట్ అవుతుంది. ఫ్రూట్స్ ఆఫ్ 0 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, ఇక్కడ 1 ఉంటుంది. ఫ్రూట్స్ ఆఫ్ 1 అంటే ఏంటి? బనానా. నెక్స్ట్ ఫ్రూట్స్ ఆఫ్ 2 అంటే ఏంటి? చెర్రీ. ఫ్రూట్స్ ఆఫ్ 3 ఉంది ఇక్కడ. 0, 1, 2 వరకే ఉన్నాయి, 3. సో వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐ రన్ దిస్ కోడ్? ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్. వాట్ ఈస్ దట్ ఎర్రర్? Anyone, let's just mention in the comment section. Okay, what is the actual error name is? See, index error, list index out of range. Let's say first ఇక్కడ మనకి 2 వరకు వచ్చింది. ఓకే, 3కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ 3, 0, 1, 2, 3 ఎలిమెంట్ లేదే. సో ఇట్ విల్ రైజ్ అన్ ఎర్రర్. సో ఓన్లీ మనకి అక్కడ లైక్ ఉన్నదానికన్నా ఎక్కువ లిమిట్ ఇచ్చారు మీరు అని ఎర్రర్ రైజ్ చేస్తుంది. అదే నేను ఇక్కడ 3 ఇచ్చాను అనుకోండి. సి యాపిల్, బనానా, చెర్రీ. ఓకే, 0, 1, 2 వరకే ప్రింట్ అవుతుంది. 0, 1, 2, 3 అనేది ఎక్స్క్లూడెడ్. సి ఇఫ్ ఐ గేవ్ 2, ఇప్పుడు మనకి ఎంతవరకు ప్రింట్ అవుతుందో జస్ట్ డూ ఏ కామెంట్ హియర్. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ట్రై టు గెస్ అండ్ డూ ఏ కామెంట్. నౌ యాపిల్, బనానా, ఎందుకంటే 2 అనేది క్యాలిక్యులేట్ చేయదు, ఎందుకంటే ఇండెక్స్ రేంజ్ అనేది లాస్ట్ ఎలిమెంట్ ఎక్స్క్లూడెడ్ రేంజ్లో. ఓకే, దిస్ హౌ ఇట్ వర్క్స్. సో నెక్స్ట్ వాట్ వీ హ్యావ్. సో ఇప్పుడు మనం రేంజ్ రాయాలి అంటే మనకు 2 ఎలిమెంట్స్ పాస్ చేయాలి కదా. బట్ లైక్ ఇన్ ప్రొడక్షన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ డోంట్ నో, ఈ లిస్ట్లో మనకి ఒక 1 million రికార్డ్స్ ఉన్నాయి. వీ డోంట్ నో ద కౌంట్, అరౌండ్ 1 million రికార్డ్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ కౌంట్ తెలియదు, బట్ మనం ఎలా యాక్సెస్ చేయాలి దాన్ని? దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ లెంత్ ఫంక్షన్. సి వాట్ ఈస్ ద లెంత్ ఫంక్షన్? లెట్స్ టేక్ లిస్ట్ లెంత్ అని ఇచ్చాను. లెంత్ ఆఫ్ వాట్ ఈస్ దట్? ఫ్రూట్స్ కదా. ప్రింట్
yeah, length of the list is list length. Okay, let's see. What is the length of the list is 3 కదా. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే సైలెంట్గా లిస్ట్ లెంత్ అని ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే, సో నాకు అదంతా ఎందుకు మళ్ళీ నేను ఇక్కడ ఒక లైన్ రాసి మళ్ళీ ఇందులో ఏదైతే వేరియబుల్ ఈ లైన్ నుంచి ప్రాసెస్ అవుతుందో దాన్ని వేరియబుల్లో స్టోర్ చేసి మళ్ళీ ఇక్కడ పెట్టడం ఎందుకు అంటే డైరెక్ట్గా జస్ట్ గివ్ లెంత్ ఆఫ్ ఫ్రూట్స్. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ అనమాట. ఓకే, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు ప్రాసెస్ ఎవ్రీథింగ్ లైక్ ఇన్ డిఫరెంట్ లైన్స్లో. ఓకే, యూ డోంట్ వాంట్ టు డూ దట్, రైట్? సి నౌ ఇప్పుడు ప్రింట్ అయ్యి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ డైనమికల్లీ append, if I do an append of raspberry, like raspberry, okay, raspberry యాడ్ చేశాను. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి raspberry కూడా వస్తుంది. See here, raspberry. Okay, this is how it will print all the elements. Okay, but ఇక్కడ ఏంటి అంటే బట్ ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇలా మనం యాక్సెస్ చేసేయచ్చు కదా. బట్ ఇక్కడ ఎందుకు అలా లైక్ మళ్ళీ ఎందుకు మనకు రేంజ్ ఎందుకు అనుకుంటే దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ కీ థింగ్. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే వన్స్ మీరు ఇక్కడ ఫ్రూట్స్ ఎప్పుడైతే మీరు ఇక్కడ డైరెక్ట్గా రేంజ్ యూస్ చేయకుండా డైరెక్ట్గా మీరు అన్ని ఎలిమెంట్స్ని యాక్సెస్ చేస్తున్నారో యు ఆర్ యాక్సెసింగ్ వాట్ ఆర్ ద థింగ్స్ ఇన్సైడ్ దట్ లిస్ట్ బేస్డ్ ఆన్ ద ఎలిమెంట్స్. అలా చేసేటప్పుడు మీకు ఎగ్జాక్ట్గా ఎన్ని ఉంటాయో తెలీదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ కండిషన్, ఓకే, ఒక కండిషన్ దగ్గర మ్యాచ్ చేయాలి, యూ డోంట్ నో దట్ పర్టికులర్ కండిషన్ అనుకుంటే సో దిస్ విల్ నాట్ వర్క్ దేర్. ఓకే, ఒక స్పెసిఫిక్ లైక్ ఒక రేంజ్లో ఆపాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి 3 ఉన్నాయి కదా, 3 ఉన్నాయి, నేను 2 దగ్గర ఆపేయాలి. బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ఎలిమెంట్ ఆన్ దట్ పర్టికులర్ ఇండెక్స్. ఓకేనా, ఈ సెకండ్ ఎలిమెంట్ నాకు తెలీదు, కానీ ఏదైతే ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ దగ్గర నేను ఒక ఇండెక్సింగ్ వరకు మాత్రమే నేను ఆపాలి, లేదంటే అక్కడ వరకే నేను ప్రాసెస్ చేయాలి అనుకునేటప్పుడు ఇట్ డోంట్ వర్క్. ఓకే, సో ఇక్కడ కండిషన్ పెట్టేయచ్చు కదా అనుకుంటే, మీరు కండిషన్ పెట్టాలనుకుంటే మీకు ఆ కండిషన్ పెట్టాలి అనుకుంటే మీకు ఆ ముందు ఆ ఎలిమెంట్ ఏంటో తెలియాలి కదా. ఓకే, సో ఎలిమెంట్ తెలియదు, మీకు ఎలిమెంట్ నేమ్ ఏంటో తెలియదు, యాక్చువల్ ఎలిమెంట్ తెలియదు. మీరు కండిషన్ పెట్టాలనుకుంటే ఇలా మ్యాచ్ చేయాలనుకుంటే జస్ట్ రిమెంబర్, జస్ట్ అండర్స్టాండ్ మై వర్డ్స్. సో ఇలా ఎలిమెంట్స్ వైజ్ మీరు పాస్ చేయాలి అనుకుంటే లేదంటే ప్రాసెస్ చేయాలి అనుకుంటే వితౌట్ యూజింగ్ రేంజ్ ఫంక్షన్ దేర్ ఆర్ 2 సిచ్యువేషన్స్. ఓకే, యూ డోంట్ నో వాట్ ఎవర్ ద యాక్చువల్ ఎలిమెంట్, బట్ యూ వాంట్ టు స్టాప్ ద కరెంట్ లూప్ ఎట్ ఎ స్పెసిఫిక్ పాయింట్. ఓకే, అలా ఆపాలి అంటే మీకు ఈ ఎలిమెంట్ వాల్యూ తెలియాలి. ఓకే, తెలిస్తేనే ఇలా మీరు కండిషన్ని మ్యాచ్ చేయగలరు, లైక్ కండిషన్ చెక్ చేసి బ్రేక్ చేయగలరు లూప్ని. ఓకే, లేదు తెలీదు అనుకుంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10th దగ్గర ఆపేయాలి నేను. ఓకే, 10th ఇండెక్స్ దగ్గర 10 ఎలిమెంట్స్ మాత్రం నేను ప్రాసెస్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ మనకి ఇది పనిచేయదు, దీనికి లెంత్ ఉండదు అనమాట. ఓకే, మీరు ఎలిమెంట్స్ ఎప్పుడైతే ప్రాసెస్ చేస్తారో యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద వాల్యూ దట్ ఈస్ స్టోరింగ్ ఎట్ దాట్ పొజిషన్. ఇక్కడ సెకండ్ పొజిషన్లో బనానా అని ఉంది, దీని వాల్యూ తెలిస్తేనే మీరు ఆపగలరు. లేదు అంటే ఇలా ఇండెక్సింగ్తో చేయొచ్చు మీరు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఆఫ్ ద ఫ్రూట్ అనుకుందాం కదా, ఇక్కడ నేను 3 వరకే ప్రాసెస్ చేయాలి అంటాను నేను. 2 వరకే ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు చూడండి ఏమవుతుందో, బనానా వరకు ప్రింట్ అయ్యింది. యాపిల్ బనానా. సో అలా నేను ఇక్కడ ఇస్తానంటే అవదు. ఓకే, సో మీరు అలా ఇవ్వాలనుకుంటే తీసేసి రేంజ్ ఆఫ్ అని పెట్టాలి, ఏ రేంజ్ వరకు మీరు ప్రాసెస్ చేయాలి అని. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. నౌ లెట్స్ గో టు ద డాక్యుమెంటేషన్. రియల్ వరల్డ్ ఎనర్జీ. You call each friend in your contact list. You know exactly how many friends are there. Okay, so like for a birthday party or a marriage invitation, okay, మీకు కాంటాక్ట్ లిస్ట్ ఉంటుంది, మీ ఫ్రెండ్స్ అందరూ మీకు తెలుసు ఎవరిని పిలాలి ఎంతమందిని పిలాలి అని. ఓకే, యూ విల్ మేక్ ఎ నోట్, రైట్? సో దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు యూజ్ దిస్ థింగ్ అనమాట. యూ మస్ట్ నో యూ వాంట్ టు ప్రాసెస్ ఆల్ ద థింగ్స్. Okay, now you want to process, there are 2 situations you have to use this traditional for loop without using ranging. What are those situations?
మీకు ఎంతమందికి ఇన్వైట్ చేయాలి అని ఒక బ్లైండ్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, ఒక లైక్ ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఐ హ్యావ్ అనుకుంటే మీరు యూ విల్ గో విత్ దిస్ అనమాట. ఓకే, బట్ యూ డోంట్ నో ద ఎగ్జాక్ట్ వాల్యూ ఆర్ ఎగ్జాక్ట్ హౌ మెనీ మెంబర్స్ యూ ఆర్ ఇన్వైటింగ్ అనుకుంటే రేంజ్కి వెళ్ళాలి. ఓకే, యూ కెన్ కాల్ ఈచ్ ఫ్రెండ్ ఇన్ యువర్ కాంటాక్ట్ లిస్ట్. యూ నో ఎగ్జాక్ట్లీ హౌ మెనీ ఫ్రెండ్స్ ఆర్ దేర్. Now, using range, see, range generates a sequence of numbers. See, for I in range of 5, print of I, range. So, ఇది ఎప్పుడు like start and step values. ఇది కూడా యూజ్ అవుతుంది. I will tell you that. So, this is how it will work. Okay, this is the scenario అనమాట where you have to use అని. రేంజ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే you have to stop at a particular range అనేటప్పుడు ఈ రేంజ్ అనేది మనం యూజ్ చేస్తాం. సో ఇది చూద్దాం. వాట్ ఆర్ ద స్టెప్స్? where it is, yeah. So this is how we'll do this, right? Let me include some other things. Let's take what are the mango and what is that, strawberry, whatever. Okay, so నేను ఏం చేస్తానంటే ఒకటి తప్పించి ఒకటి ప్రింట్ చేయాలి నేను. ఓకే, మనం ఇండెక్సింగ్ చేసాం. ఇఫ్ యు నో దాట్, అలానే ఇక్కడ కూడా మనం ఇవ్వచ్చు అనమాట. సి హియర్ ఇప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ వాల్యూని స్కిప్ చేసుకుంటూ వెళ్తుంది. సి ఫర్ ఐ సారీ 2 ఇచ్చాను కదా, ఇక్కడ నేను ఏం చేస్తానంటే లెంత్ ఆఫ్ వాట్ ఈస్ దాట్ లిస్ట్ కదా మనకి, సారీ ఫ్రూట్స్. See here, just observe the output. ఫస్ట్ యాపిల్ ప్రింట్ అయింది, తర్వాత ఏం చేసింది, బనానా స్కిప్ చేసింది, తర్వాత చెర్రీని ప్రింట్ చేసింది, తర్వాత రాస్బెర్రీ మిస్ చేసి మ్యాంగోకి వెళ్ళింది, తర్వాత అగైన్ స్ట్రాబెర్రీని స్కిప్ చేసింది. ఇదేంటంటే స్టెప్ అంటారు దీన్ని. ఓకే ఓకే, ఏ స్టెప్ స్కిప్ చేయాలి అని. ఇక్కడ 3 పెట్టాను అనుకోండి, ఫస్ట్ యాపిల్ ప్రింట్ అవుతుంది, బనానా చెర్రీ స్కిప్ అవుతుంది, రాస్బెర్రీ, అండ్ దెన్ మ్యాంగో స్ట్రాబెర్రీ. ఓన్లీ బనానా అండ్ రాస్బెర్రీ ప్రింట్ అవుతాయి మనకి. సి ఓకే, యా గ్రేట్. సో ఇందులో కూడా మన కండిషన్స్ మెన్షన్ చేయొచ్చా అంటే, యా వై నాట్, యూ కెన్ మెన్షన్ ఇట్. సి ఇఫ్ లైక్ వాట్ ఈస్ దట్, ఇఫ్ ఫ్రూట్స్ ఆఫ్ I ఈక్వల్స్ టు, లెట్స్ టేక్ మ్యాంగో అనుకుందాం. Mango, I want to break, else what is this, print fruits of I. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫ్రూట్స్, ఇక్కడ నేను డైరెక్ట్ ఫ్రూట్, ఇక్కడ ముందు మనం ఫ్రూట్ ఇక్కడ చెక్ చేస్తాం బికాస్ డైరెక్ట్ వేరియబుల్ స్టోర్ అవుతుంది, కానీ ఇక్కడ ఐలో ఏం స్టోర్ అవుతుంది, డైరెక్ట్గా ఇండెక్స్ వాల్యూ స్టోర్ అవుతుంది 0 1 2 3. సో దాన్ని ఆ ఇండెక్స్ని మనం ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాం. ఫ్రూట్స్ ఆఫ్ I ఫస్ట్ 0తో స్టార్ట్ అయింది అనుకోండి, ఫ్రూట్స్ ఆఫ్ 0, వాట్ ఈస్ దట్ ఫ్రూట్స్ ఆఫ్ 0, యాపిల్. యాపిల్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాంగో ఆర్ నాట్, నో. సో ఇప్పుడు బ్రేక్ అవుతుంది. అలా కాకుండా లెట్స్ టేక్ యా ఈక్వల్స్ టు మ్యాంగో, అంటే మ్యాంగోకి ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో అప్పుడు బ్రేక్ అవుతుంది. అంతవరకు ఇలా ప్రింట్ చేస్తూనే ఉంటుంది వాల్యూస్ని. సి యాపిల్, బనానా, చెర్రీ, రాస్బెర్రీ, ఇక్కడికి వచ్చినప్పుడు బ్రేక్ అయిపోయింది. మ్యాంగో వచ్చినప్పటికి మ్యాంగో ప్రింట్ అవ్వలేదు, స్ట్రాబెర్రీ ప్రింట్ అవ్వలేదు. అదే నేను ఇక్కడ దెర్ ఈజ్ వన్ మోర్ థింగ్ కాల్డ్, లెట్స్ టేక్, ఇక్కడ నేను ఏం చేస్తానంటే నాట్ ఈక్వల్స్ టు ఇస్తాను ఫస్ట్, సారీ. సో కెన్ ఎనీబడి గెస్ అండ్ డూ ఏ కామెంట్ హియర్, జస్ట్ పాజ్ ద వీడియో, ఇక్కడ కామెంట్ చేయడానికి ట్రై చేయండి వాట్ ఈస్ ద అవుట్పుట్ అని. ఓకే, యా. Now, if fruits of I not equals to mango, ఇప్పుడు ఏమవుతుందంటే మ్యాంగోకి ఈక్వల్ అవ్వకపోతే బ్రేక్ చేయండి. ఫస్ట్ 0, వాట్ ఈస్ దట్ 0 వాల్యూ, యాపిల్ నాట్ ఈక్వల్స్ టు మ్యాంగో. ఈజ్ ఇట్ గివింగ్ ట్రూ ఆర్ నాట్? యా, ఇట్ ఈస్ గివింగ్ ట్రూ. వీఆర్ చెకింగ్ ఫాల్స్ కండిషన్ అండ్ ఇట్ ఈస్ ఫాల్స్, సో ట్రూ వస్తుంది మనకి. సి నథింగ్ హ్యాస్ ప్రింటెడ్, సి హియర్ నథింగ్ హ్యాస్ ప్రింటెడ్, ఇవన్నీ పైవి మనకి. ఓకే, సో ఆఫ్టర్ స్టార్స్ నథింగ్ హ్యాస్ ప్రింటెడ్ బికాస్ స్టార్టింగ్లోనే బ్రేక్ అయిపోయింది. ఓకే, నౌ ఇది నేను సేమ్ ఈక్వల్ పెట్టి ఆర్ ఎల్స్ జస్ట్ టేక్ నాట్ ఈక్వల్స్ టు దట్స్ ఫైన్. సో ఇక్కడ ఈక్వల్స్ టు పెట్టేసి
let's take what I need supposed to do. Yeah, there is a statement called continue. కంటిన్యూ ఏం చేస్తుందంటే కరెంట్ ఇటరేషన్ని స్కిప్ చేస్తుంది. ఓకే, ఈ ఫ్రూట్స్ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు మ్యాంగో వచ్చేటప్పుడు మ్యాచ్ అయ్యేటప్పుడు ఏం చేస్తుందంటే ఈ కరెంట్ ఇటరేషన్ని స్కిప్ చేసి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ స్ట్రాబెరీకి వెళ్ళిపోతుంది. సి ఇప్పుడు మ్యాంగో తప్ప అన్ని ప్రింట్ అవుతాయి మనకి. సి యాపిల్ ప్రింట్ అయింది, నెక్స్ట్ బనానా ప్రింట్ అయిందా చెక్ చేయండి, ప్రింట్ అయింది. చెర్రీ ప్రింట్ అయిందా, రాస్బెర్రీ ప్రింట్ అయిందా, ఎస్. మ్యాంగో ప్రింట్ అయిందా, అవ్వలేదు. ఎందుకంటే ఈ ఫ్రూట్స్ ఆఫ్ ఐ అంటే మ్యాంగో ఈక్వల్స్ టు మ్యాంగో అయ్యేటప్పుడు కంటిన్యూ ఇట్ విల్ స్కిప్ ద కరెంట్ లూప్. సో తర్వాత మళ్ళీ అది ఒక్క లూపే స్కిప్ అవుతుంది, బట్ బ్రేక్ అవ్వలేదు లూప్ ఇంకా. ఓకే, ఇప్పుడు ఎప్పుడు బ్రేక్ అవుతుంది, మనం ఎక్స్ప్లిసిట్గా బ్రేక్ చేసినప్పుడు, లేదంటే కండిషన్ మ్యాచ్ అయ్యేటప్పుడు, లేదంటే ఇది ఎండ్ అయిపోయేటప్పుడు, లూప్ అనేది అవుట్ ఆఫ్ రేంజ్ అయిపోయినప్పుడు. ఓకే, నౌ సో మ్యాంగో స్కిప్ అయింది, నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్తుంది, నెక్స్ట్ ఏముంది స్ట్రాబెర్రీ ఉంది. సో కండిషన్ చెక్ చేస్తుంది, నో ప్రింట్ ఆఫ్ ఐ. అండ్ ఇక్కడ మనం ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇవ్వచ్చు, అండ్ లేదంటే ఆర్ ఫ్రూట్స్ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు స్ట్రాబెర్రీ రాస్బెర్రీ అనుకుందాం, రాస్బెర్రీ. ఇప్పుడు ఏమవుతుందంటే 2 సిచ్యువేషన్స్లో మనకి 2 స్కిప్ అవుతాయి. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ రాస్బెర్రీ వచ్చింది కదా, నెక్స్ట్ టైం మనకి రాస్బెర్రీ రాదు. సి 2 స్కిప్ అయినాయి, మ్యాంగో స్కిప్ అయింది, రాస్బెర్రీ స్కిప్ అయింది. ఈ రెండిట్లో ఏదున్నా సరే స్కిప్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, నెక్స్ట్ వాట్ ఇస్ ద డాక్యుమెంటేషన్? వైల్ లూప్ విల్ డూ దట్ ఇన్ నెక్స్ట్ సెషన్. ఓకే, while condition we'll do that later. Break, we have completed. Continue, done. Yes, pass, it is important. So for example, మీరు ఒక కండిషన్ చెక్ చేస్తున్నారు. ఓకే, let's take the same example here, or else let me create pass print of just pass any just పెట్టాను. let's take for I in range of 10. ఇక్కడ మనం ఇదేమి ఎక్స్పెక్ట్ చేస్తుంది, స్టార్టింగ్ రేంజ్, ఎండింగ్ రేంజ్ అండ్ స్టెప్. ఇక్కడ నేను ఓన్లీ 10 ఇచ్చానంటే ఇది డిఫాల్ట్గా 10 వరకు తీసుకుంటుంది. సో స్టార్టింగ్ ఇండెక్సింగ్ ఇవ్వలేదు కాబట్టి, ఓకే స్టార్టింగ్ ఇండెక్సింగ్ ఇవ్వలేదు, సో ఐ కెన్ కన్సిడర్ దాట్ ఫ్రమ్ 0 అని ఇట్ విల్ అండర్స్టాండ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఇచ్చాను అనుకోండి, 3 నుంచి తీసుకుంటుంది. ఓకే, సి నౌ సో ఇక్కడ నేను ఇది ఎంప్టీగా ఉంచేసి రన్ చేసేసాను అనుకోండి, ఇట్ విల్ గివ్ ఇండెంటేషన్ ఎర్రర్. సి ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండెంటేషన్ బ్లాక్ ఆఫ్టర్ స్టేట్మెంట్ లైన్. సో ఇక్కడ ఏంటంటే కొన్ని మనం ఏం చేస్తామంటే ఫ్యూచర్ కోసం వదిలేస్తాం మనం. ఓకే, సో ఈ ఇదైతే నాకు కావాలి. సో ఫ్యూచర్ ఫర్ లెట్స్ టేక్ దిస్ ఈస్ ద ఫ్యూచర్ పర్పస్ అని నేను చిన్న కామెంట్ ఇస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీచర్ మీరు యాడ్ చేయాలి. ఓకే, మీకు ఆ ఫీచర్ తెలుసు, బట్ ఆ ఫీచర్ని బిల్డ్ చేసే డెవలపర్ మీకు దొరకలేదు. ఓకే, మళ్ళీ నేను ఆ డెవలపర్ దొరికే టైంకి నేను ఆ ఫ్యూచర్ మర్చిపోతానేమో అనుకుని ముందుగానే ఒక డమ్మీగా ఒక బ్లాక్ని లీవ్ పెట్టేసి దాన్ని నేమ్ పెట్టేసి వదిలేస్తాడు. ఓకే, ఒక ఫంక్షన్ నేమ్ డిఫైన్ చేసి కానీ ఏదో ఒకటి పెట్టేసి వదిలేస్తాడు. లైక్ దీన్ని మనం ఫంక్షన్ అనుకుందాం, వీఆర్ నాట్ ఎట్ ఫంక్షన్స్ కాబట్టి ఇదే ఒక ఫంక్షన్ అనుకుందాం. ఓకే, ఫంక్షన్ డిఫైన్ చేసి వదిలేసి ఫ్యూచర్ పర్పస్ అని జస్ట్ ఒక కామెంట్ రాసి వదిలేస్తారు. ఓకే, సో ఏదైనా ఫంక్షన్ కానీ లూప్ కానీ ఆర్ ఎల్స్ ఏ స్టేట్మెంట్ని లీవ్ చేయలేం ఎంప్టీగా. సో యూ హ్యావ్ టు రైట్ సంథింగ్. ఓకే, సో నేనేం చేస్తానంటే పాస్ అని ఇస్తాను. పాస్ ఇట్ విల్ డూ నథింగ్, జస్ట్ ఏ ప్లేస్ హోల్డర్. ఇప్పుడు చూడండి మనకి ఎర్రర్ రాదు. సి ఇట్ ఎగ్జిక్యూటెడ్, సో ఫైన్. ఓకే, ఇదేంటంటే ఇట్ విల్ డూ నథింగ్ అనమాట, ఎర్రర్ని హ్యాండిల్ చేస్తుంది. ఓకే, కంట్రోల్ చేస్తుంది. నా నెస్టెడ్ లూప్స్, లెట్స్ కాపీ ది సేమ్ కోడ్. నెస్టెడ్ లూప్స్, సో లూప్లో లూప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ రెడ్ అండ్ గ్రీన్, యాపిల్ బనానా, ఇక్కడ 2 ఉన్నాయి నాకు. ఫర్ కలర్ ఇన్ కలర్స్, ఫర్ కలర్స్
కలర్ ఇన్ కలర్స్. ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్ ప్రింట్ కలర్ అండ్ ఫ్రూట్. ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఫర్ కలర్ ఇన్ కలర్స్. ఏంటి ఫస్ట్ కలర్ రెడ్, సో కలర్లో రెడ్ ఉంటుంది. నెక్స్ట్ ఈ బాడీలో ఏముంది ఫర్, ఇంకొక లూప్ ఉంది. ఓకే, ఫస్ట్ లూప్లో ఇదేం చేస్తుందంటే రెడ్ తీసుకుంది. ఓకే, ఇక్కడ ఏముంటుందంటే ఫస్ట్ లూప్లో మనకి ఇందులో నుంచి డేటా కలర్ ఈక్వల్స్ టు రెడ్, ఫస్ట్ లూప్లో కలర్ ఈక్వల్స్ టు రెడ్ ఉంది. అలానే ఇక్కడ ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్. ఓకే, ఇప్పుడు ఇందులోకి వచ్చింది, ఇది మెయిన్ లూప్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్, ఫ్రూట్స్లో ఏముంది ఫస్ట్ యాపిల్ ఉంది, ఫ్రూట్ ఈక్వల్స్ టు యాపిల్. ఫస్ట్ ఇటరేషన్ అనుకుందాం, ఇది ఫస్ట్ ఇటరేషన్. వెరీ ఇంపార్టెంట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఓకే, నౌ సో ఇక్కడ ఏంటి ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్, ఇక్కడ ముందు కలర్ అనేది పైనుంచి వస్తుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ప్రింట్ ఆఫ్ కలర్ అండ్ ఫ్రూట్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఇటరేషన్లో ఇక్కడ మనం పెడదాం, దిస్ ఇస్ నాట్ హియర్. ఫస్ట్ ఇటరేషన్లో వాట్ ఇస్ ద కలర్ రెడ్. ఓకే, నెక్స్ట్ ఫ్రూట్ ఏంటి యాపిల్. ఓకే, నెక్స్ట్ ఏమవుతుందంటే మళ్ళీ ఇది పైకి వెళ్తుంది. ఓకే, ఎందుకంటే ఈ ఫ్రూట్స్ లిస్ట్ అనేది ఎండ్ అవ్వలేదు, ఇంకా ఉన్నాయి లోపల. అలానే ఏదైనా ఎగ్జిట్ కండిషన్ కూడా రాలేదు. ఇది మళ్ళీ ఫ్రూట్స్లోకి వెళ్తుంది. ఓకే, వెళ్ళి మళ్ళీ పైకి వెళ్దు. ఎప్పుడైతే ఇది ఇన్నర్ లూప్ ఎప్పుడు కంప్లీట్ అయిన తర్వాతే అవుటర్ లూప్కి వెళ్తుంది. ఓకే, ముందు ఇదంతా కంప్లీట్ చేసుకుని మళ్ళీ పైకి వెళ్తుంది. ఇది కంప్లీట్ అయినంత వరకు కలర్ అనేది ఫస్ట్ రెడ్డే ఉంటుంది. ఓకే, లెట్స్ సీ. సో ఫస్ట్ ఇది ప్రింట్ అయింది కదా, పైకి వెళ్తుంది. ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్, నెక్స్ట్ ఫ్రూట్ ఏంటి మనకి బనానా. ఫర్ బనానా ఇన్ ఫ్రూట్స్ అని వచ్చి ప్రింట్ ఆఫ్ కలర్. వాట్ ఇస్ ద కలర్ నౌ, కలర్ సేమే ఉంటుంది, రెడ్డే ఉంటుంది. సెకండ్ ఇటరేషన్. సో కలర్ రెడ్, ఇది ప్రజెంట్ మనం తీసేద్దాం. ఓకే, సెకండ్ ఇటరేషన్లో రెడ్, ఫ్రూట్ అనేది బనానా. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్లో మనకి ఏమొస్తుంది, ఫస్ట్లో మనకి ఫస్ట్ ఏమొస్తుంది రెడ్ కదా, యా రెడ్. ఓకే, ఇంకా ఇది సెకండ్ ఇటరేషన్ స్టార్ట్ అవ్వలేదు. సెకండ్ ఇటరేషన్ స్టార్ట్ అవ్వాలంటే ముందు ఇన్నర్ లూప్ కంప్లీట్ చేసుకుని పైకి వెళ్తేనే సెకండ్ ఇటరేషన్లోకి వెళ్తుంది. సో ఇక్కడ నెస్టెడ్ కండిషన్స్లో కానీ నెస్టెడ్ లూప్స్లో కానీ ఏదైతే ఇన్నర్ లూప్స్ ఫస్ట్ ఉంటాయో అవి ఫస్ట్ ఒక ఇటరేషన్ లోపల అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఇక్కడ మనకి పైకి వెళ్తుంది, అవుటర్ లూప్కి వెళ్తుంది. ఓకే, నౌ నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్లో ఫ్రూట్ అండ్ బనానా. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఉన్నాయా మనకి ఫర్ ఫ్రూట్స్ ఇన్ ఫ్రూట్స్ ఏమున్నాయి మనకి, యాపిల్ అయిపోయింది, బనానా అయిపోయింది, ఇంకేం లేవు. అప్పుడు ఏం చేస్తుందంటే ఇది ఎగ్జిట్ అవుతుంది. ఎగ్జిట్ అయ్యి పైకి వెళ్తుంది ఫర్ కలర్ ఇన్ కలర్స్. ఫర్ రెడ్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ ఇటరేషన్లోకి వస్తుంది. ఇది సెకండ్లో మనకి ఏమొస్తుంది గ్రీన్. ఓకే, గ్రీన్. సో నౌ మళ్ళీ ఇక్కడ గ్రీన్ స్టోర్ అయ్యి ఉంది, ప్రెజెంట్ కలర్లో గ్రీన్ స్టోర్ అయ్యి ఉంది. ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్ అగైన్ మళ్ళీ ఎంటైర్ లూప్ రన్ అవుతుంది ఫర్ ఫ్రూట్. ఓకే, ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్ ఫస్ట్ యాపిల్, ఇక్కడ మనకి మళ్ళీ అగైన్ ఫస్ట్ ఇటరేషన్, సారీ సేమ్ థింగ్. కలర్ ఏముంటుంది ఈసారి గ్రీన్ ఉంటుంది, ఫ్రూట్స్ ఏమే ఉంటుంది యాపిల్, అండ్ నెక్స్ట్ కలర్ ఏముంటుంది గ్రీన్, ఫ్రూట్ అనేది బనానా ఉంటుంది. ఓకే, సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇది నెక్స్ట్ లూప్లో లైక్ అగైన్ మళ్ళీ అవుటర్ లూప్లోనికి వెళ్తుంది. ఓకే, దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో జస్ట్ యాజ్ అన్ అసైన్మెంట్ దీన్ని మీరు ఏం చేస్తారంటే జస్ట్ ట్రై టు కన్వర్ట్ దాట్ ఇంటూ రేంజింగ్. ఓకే, సో కన్వర్ట్ చేసి రేంజ్లోనికి కన్వర్ట్ చేయండి దాన్ని, ఏం లేదు. సో ఇక్కడ మీరు ఇక్కడ డైరెక్ట్గా ఎలిమెంట్స్తో రిపీట్ చేస్తున్నారు కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రేంజ్ ఆఫ్ అని కలర్స్ పెట్టుకోండి. అలానే రేంజ్ ఆఫ్ లైక్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ కలర్స్, రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఫ్రూట్స్ అలా పెట్టి త్రూ ఇండెక్సింగ్ ఇక్కడ మీరు లిస్ట్ని యాక్సెస్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో ఇక్కడ మనం ఎలా చేస్తున్నామో సేమ్ అలానే ఉంటుంది, వెరీ ఇట్ ఈస్. యా, ఇలా మనం ఇక్కడ మనం ఎలా చేస్తున్నామో అలానే ఉంటుంది. ఓకే, సో యా, వాట్ నెక్స్ట్.
So else, yeah, we have discussed that. Conditional statements తో కూడా మనం చేసాం. Let's go with a simple examples. ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక సింపుల్ టేబుల్ని ప్రింట్ చేద్దాం. లేదు అంటే యా ఎగ్జాంపుల్స్ print of printing a simple multiplication table. Tables తెలుసు కదా మీకు. ఓకే, మ్యాథమెటిక్స్ టేబుల్స్ ఉంటాయి కదా మ్యాథమెటిక్స్లో అవి. లెట్స్ టేక్, ఐ వాంట్ టు టేక్ ఎన్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. ఇన్పుట్ ఈక్వల్స్ టు లేదంటే నెంబర్ ఈక్వల్స్ టు int of input. What is the number that you want to see the table of? Okay, ఇలా పెట్టాను. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఫర్ I in range of, ఎక్కడి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది, 0 నుంచే కదా టేబుల్ స్టార్ట్ అవుతుంది. లెట్స్ టేక్ 10 వరకు అంటే 11 పెట్టాలి మనం. ఓకే, సో లెట్స్ ప్రింట్ ఆఫ్ f string number into 1 equals to, yeah, this is very simple. See, నెంబర్ అంటే ఏంటి, మనం సెలెక్ట్ చేసే నెంబర్ ఇంటూ I. ఓకే, దిస్ ఈస్ ద స్ట్రింగ్ ఓన్లీ. I అంటే ఏంటి, మనం ఏదైతే కరెంట్ 0 1 2 3 2 అప్ టు 10 అనమాట, ఈక్వల్స్ టు నెంబర్ ఇంటూ I. నెంబర్ ఇంటూ I అంటే నెంబర్ అంటే 2 సెలెక్ట్ చేసాం అనుకోండి, I అనేది 0 నుంచి కాకుండా 1 నుంచి తీసుకుందాం. దట్ ఈస్ బెటర్ కదా, మనకి 0 నుంచి స్టార్ట్ అవ్వాలి అక్కడ టేబుల్స్ కూడా. సో I అనేది ఫస్ట్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, నెంబర్ అంటే 2 అనుకుందాం, 2 ఇంటూ 1, యా, ఈక్వల్స్ టు 2. అలానే జస్ట్ ఇది ఫార్మాట్ చేస్తున్నాం, ఇట్ ఈస్ జస్ట్ స్ట్రింగ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వాట్ ఈస్ ద సొల్యూషన్ అని ఇక్కడ మనం పెడుతున్నాం దాన్ని. ఓకే, ప్రాసెస్ చేస్తున్నాం. సి ఇక్కడ అడుగుతుంది, లెట్స్ టేక్ సెకండ్ టేబుల్. సి ప్రింట్ అయిందా టేబుల్, 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 2 4, ఎంతవరకు ప్రింట్ అయింది 2. అలానే మనం ఇక్కడ రేంజ్ కూడా వేద్దాం. సి what is that, yeah, range equals to int of input, like what is the range of the table you want to print up to. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే రేంజ్ ఆఫ్ 1 to 11 కదా, ఇక్కడ నేను 11 కాకుండా రేంజ్ అనేస్తాను. నేను రేంజ్ డైనమిక్గా అప్డేట్ చేస్తున్నాను. సి లెట్ మీ రన్ దిస్ అగైన్. సో ఇక్కడ చూడండి ఏమడిగింది, వాట్ ఈస్ ద నెంబర్ యూ వాంట్ టు సీ ఆఫ్ ద టేబుల్, 5 అంట. నెక్స్ట్ ఏమవుతుంది, వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ద టేబుల్, 20 ఇస్తాను నేను. సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి, నెంబర్ ఇట్ ఈస్ 5, రేంజ్ అంటే ఇక్కడ ఉంది. సో ఫర్ ఐన్ రేంజ్ ఆఫ్ 1, రేంజ్, ఇక్కడ రేంజ్ ఏంటి, ఈ రేంజ్ టేబుల్ రేంజ్ అనమాట. 10 వరకు ప్రింట్ చేయాలా, 20 ప్రింట్ చేయాలా, అదంతా డైనమిక్గా డిపెండ్ అవుతుంది. ఓకే, ప్రింట్ ఆఫ్ నెంబర్ ఇంటూ I, దిస్ ఈస్ ద క్యాజువల్ స్ట్రింగ్ ఇంతవరకు. ఓకే, ఇవి ప్లేస్ హోల్డర్స్, యూ నో దట్ రైట్. నౌ నెంబర్ ఇంటూ I, నెంబర్ ఇంటూ I మీన్స్ ఇక్కడ ప్రాసెస్ అవుతుంది. వాట్ ఈస్ లైక్ వాట్ యూ సే, క్యాలిక్యులేట్ అవుతుంది. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, ఓ సారీ అగైన్ రన్ చేసాం, సారీ. లెట్స్ టేక్ 5 and 20. What is the problem, for int object is not callable. What is the problem here guys, like table range anukundaam. Let's t range, table range, let me execute, sorry, 5 20, yeah, it has printed. 20 కాకుండా 21 ఇస్తే ఇది 20 వరకు ప్రింట్ చేస్తుంది, ఎందుకంటే లాస్ట్ ఇది ఎక్స్క్లూడెడ్ కదా. దిస్ హౌ విల్ ప్రింట్ ఏ మ్యాథమెటికల్ టేబుల్ గైస్. ఓకే, సి వెరీ క్లియర్. సో దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. అండ్ సో ఫైండ్ అవుట్ ఈవెన్ అండ్ ఆడ్. ఎక్కడ చూసినా ఇది మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ. సో గెస్సింగ్ ఈవెన్ ఆడ్. నౌ వాట్ యూ సే, గెస్సింగ్ ఈవెన్ ఆర్డర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్స్ టేక్ అగైన్ టేక్, లేదంటే డైనమిక్ ఇచ్చేస్తాను. ఓకే, లెట్స్ టేక్ ఎంటర్ ఏ నెంబర్. ఆ నెంబర్ అనేది ఈవెనో కాదని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నౌ
if number divides by 2 equals to 0, print even, else print odd. It is very simple, guys. I'm taking a number, ఆ నెంబర్ ఇన్పుట్ లైక్ ఇంటిజర్ కాదా నేను చెక్ చేస్తున్నా ఇక్కడ. ఓకే, సో నాట్ ఇంటిజర్, వాట్ ఈస్ దాట్, ఈవెన్ ఆర్డర్ చెక్ చేస్తాను. ఈవెన్ అంటే యు నో దట్ రైట్, లైక్ 2తో డివైడ్ అయినవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. 2తో డివైడ్ అయ్యి మనకి 0 రావాలి. వాట్ ఈస్ దట్? 0 అంటే మనకి రిమైండరా? యా, రిమైండరా, కోషియంటా, రిమైండరా, వాట్ ఎవర్. ఓకే, ఏదైతే 0 వస్తుందో లైక్ మనం శేషం అంటాం కదా తెలుగులో, దాన్నే. ఓకే, 0 వచ్చేటప్పుడు అది పర్ఫెక్ట్గా డివిజిబుల్ బై 2, దట్ నెంబర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటిజర్ నెంబర్, సారీ ఈవెన్ నెంబర్. సో అలా అవ్వకపోతే ఆడ్ నెంబర్. ఓకే, దిస్ ఇస్ వెరీ సింపుల్ ప్రోగ్రామ్. లెట్స్ టేక్ అండ్ రన్. సో టేబుల్కి ముందు మనం ఏదైనా ఇద్దాం, 5. నౌ గెస్సింగ్ ఈవెన్ ఆర్డర్లో మనకి లెట్స్ టేక్ 5. ఆడ్ అని వచ్చింది చూడండి, ఆడ్. అలానే అగైన్ ఇప్పుడు నేను 2 ఇస్తాను, ఈవెన్ వచ్చింది, బికాస్ 2 ఈజ్ డివిజిబుల్ బై, సారీ, నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2, నెంబర్ ఈజ్ కరెంట్లీ 2 కదా. ఓకే, అండ్ ఇట్ ఈస్ గివింగ్ 0 అనమాట. వాట్ ఎవర్ మన ఇది డివిజన్ చేసేటప్పుడు మనకి ఇది 0 వస్తుంది. కోఎఫిషియంట్, ఐ థింక్ కోఎఫిషియంట్, రిమైండర్, వాట్ ఎవర్. ఓకే, నౌ this how it works. Okay, so in the next session we'll do some problems with while loop. Okay, while that is straightforward. Okay, before that you will try to complete this. Okay, ఏవైతే ఇవి ఫర్ లూప్స్ ఏవైతే కవర్ అవుతున్నాయో అవన్నీ కంప్లీట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఓకే, ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఇందులో కొన్ని వైల్ లూప్తో చేయాల్సి ఉంటుంది. విల్ డూ దట్ లేటర్. ఓకే, యా, దట్స్ ఇట్. బాయ్ బాయ్.